వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూవర్స్ కోసం సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ తొక్కు పచ్చడి చేసి చూపించబోతున్నాను. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదండి, ఇంకెందుకండి ఆలస్యం, చూసేయండి. పచ్చడి కోసం మంచిగా ముద్దుగా బొద్దుగా ఉన్న కాయని సెలెక్ట్ చేసుకొని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి మంచిగా ఆ మామిడికాయ తోలు తీసేసానండి. చూసారుగా ఎంత చక్కగా తీసానో. ఇప్పుడు దాన్ని సన్నగా తురుముకోవాలండి. చక్కగా తురిమేసాను. చూసారుగా, టెంక కూడా క్లీన్ బౌల్ అయిపోయింది. అంత నీట్గా చక్కగా తురిమేసాను. తురమడం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే పీసెస్ కింద కట్ చేసి, పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి తురుముకోవచ్చండి. తురమడానికి అప్పుడు ఇబ్బంది అనిపించదు. కొన్ని ఎల్లిపాయల గర్భాలు మంచిగా తీసేసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్నది ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సిన మసాలా ఉంటుంది కదండి, అది రెడీ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, కాస్తన్ని మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కొన్ని ధనియాలు వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు. అవి ఆప్షనలేనండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేనైతే యూస్ చేశాను. చాలా మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా మాడకుండా జస్ట్ ఎర్రగా ఏగితే చాలు. ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లేదండి. అవి చల్లారేదాకా పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మంచిగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. మనం తురిమి పెట్టుకున్న మామిడికాయలో ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఒక 2 స్పూన్స్ కలిపితే 2.5 స్పూన్స్ సాల్ట్ అండ్ 3.5 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లేదండి, ఎందుకంటే జస్ట్ మనం కలుపుకునేది ఒక కాయ వరకే కదండి. మా అమ్మమ్మ అయితే అండి రోట్లో వేసి కచ్చా పచ్చగా నూరి పెట్టిద్దండి, సూపర్గా ఉంటుందండి. మీరైతే ఈసారికి ఇలా కలిపి పెట్టిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లో ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోవాలండి. 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కావాలంటే ఇంకెక్కువే పోసుకోవచ్చండి, తక్కువగా అయితే తీసుకోకండి. ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఉండాలి కదా, మనం దాదాపు ఒక 10 days వరకు తినచ్చు చక్కగా. ఎండిమిర్చి వేసి చక్కగా వేగించిన తర్వాత అప్పుడు ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా తాలింపు అయిపోయింది బంద్ చేస్తాం అనగా కరివేపాకు వేసి చక్కగా ఏగితే చాలండి. మరీ మాడితే బాగోదండి, తినేటప్పుడు చేదుగా తగులుతూ ఉంటుంది. పక్కకు పెట్టుకోండి. తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే తాలింపు అనేది దాంట్లో కలపాలండి. వేడివేడిగా తాలింపు అనేది కలిపితే పచ్చడి నల్లగా అవుతుంది. ఇలా చల్లారిన తర్వాత తాలింపు కలిపామంటే చక్కగా ఎర్రగా ఉంటుంది, కనపడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. మనం చేసుకున్న పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కుకింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ తొక్కు పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకునేదేనండి. మనం వేడివేడి అన్నం కాస్తంత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందండి. చేసుకున్న పచ్చడిని గాజు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి. మంచిగా మట్టి దాంట్లో పెట్టుకున్న చక్కగా ఉంటుందండి పచ్చడి, పాడవకుండా. రుచి ఏమాత్రం చేంజ్ అవ్వదండి. చూస్తున్నారుగా, ఈ విధంగా తప్పకుండా పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కుకింగ్ వీడియో.